నమస్తే. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు జయప్రద మేడం గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నామమ్మా. చాలా రోజులు అయిపోయింది. మనమైతే కనుక గతంలో వచ్చేసి నక్షత్రాల గురించి మీరు ఎంతో బాగా చెప్పారమ్మా. ఎందుకంటే ఆ కామెంట్స్ చూస్తేనే మాకు అర్థమవుతూ ఉంది. మా ఇంట్లో వాళ్ళు ఇలాగే ఉంటారని కానీ మేము ఇలాగే ఉంటాము అని చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తూ వచ్చాయి. సో ఇప్పుడు మనం అప్పట్లోనే మనం అనుకున్నాం గణాల గురించి చేయాలి. అసలు ఏ గణంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, అసలు గణం అనగానే చాలా మందికి వాళ్ళ గణం తెలుసో లేదో కూడా మనకు తెలియదు. అందుకని మనం గణాలు మొదలు పెడదాం అమ్మ. ఫస్ట్ దైవగణం నుండి ఎవరైనా మొదలు పెడతారు, కానీ దాదాపు ఎందుకు మనమైతే రివర్స్ కదా, రాక్షస గణం నుండి మొదలు పెడదాం అమ్మ. అసలు రాక్షస గణం కిందకి ఏ నక్షత్రాలు వాళ్ళు వస్తారు, ఏ నక్షత్రాలు అసలు ఈ రాక్షస గణంలో ఉంటాయి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, నిజంగానే వాళ్ళు రాక్షసుల్లానే ప్రవర్తిస్తారా? ఎందుకంటే కనుక మనం ఇప్పటిదాకా ఎవరికి తెలిసి ఉండదు కూడా ముఖ్యంగా. సో అందుకని ఒకసారి క్లారిటీ ఇద్దామమ్మా. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి రంగాల్లో రాణిస్తూ ఉంటారు, ఎలా చూస్తూ ఉంటాం వాళ్ళని. సో ఒకసారి చెప్పండి అమ్మా. తప్పకుండా. అంటే ఇక్కడ రాక్షస గణం, దైవగణం, మానుష్య గణం అని ఎందుకు వేశారంటే నక్షత్రాలు అంటే పూర్వము జ్యోతిష్యము, ఆయుర్వేదము రెండు కూడా నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుండేవి. సో మన నాడి పట్టుకుంటే ఏ గణం ఏంటి, వీళ్ళకి ఏ మందులు పడతాయి, ఏ ఔషధాలు పడతాయి అని చెప్పేసి, ఈ శారీరక శక్తి, ఈ బలము ఎలా ఉంటుందని చెప్పి నక్షత్రాలు ఒక కాంబినేషన్లో చూసుకునేవాళ్ళు. సో రాక్షస గణం అంటే రాక్షసుల్లాగా ఉంటారని కాదు, రాక్షస తత్వంగా పనిచేయగల కేపబిలిటీస్ ఉంటాయని అర్థం. అంటే ఒక ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకునే ఓపిక. ఇప్పుడు మనం చూడండి చాలా సినిమాల్లో కూడా మీరు అందరూ పూర్వము పౌరాణిక సినిమాల్లో చాలా మంది రాక్షసులు తపస్సు చేయడానికి వెళ్ళి వాళ్ళు తపస్సు చేస్తున్నప్పుడు ఎలాగ మొత్తము పుట్ల కట్టి చెట్లు కట్టేసి అయినా వాళ్ళు బ్రహ్మదేవుడి కోసం, శివుడి కోసం తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు కదా. రాక్షసులు ఎన్నో ఏళ్ళైనా సరే తపస్సు చేసి ఆ మొండితనం, ఆ పట్టుదల, సాధించుకునే తత్వము, అంటే నాకు అది కావాలి అంటే ఖచ్చితంగా కావాలి అనే తత్వంలో వాళ్ళు తపస్సు చేసేవాళ్ళు కదా. అంతటి తపోశక్తి కలిగిన వాళ్ళు రాక్షస గణంలో పుడతారు అన్నమాట. అంటే పూర్వజన్మలో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక కోరికతో పుట్టిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు అంటే ఈ జన్మ తీసుకుంటున్నారంటే బలమైన కొన్ని పనులు చేయలేదు, అవి కావాలి, భగవంతుని కోరుకొని ఇది చేసుకొని మేము బయటపడతాము, ఈ మోక్ష మార్గానికి వెళ్తాము అని చెప్పి కొన్ని పనులు ఏవైతే కర్మలు అంటామో మనం, ఆ కర్మలు పెండింగ్ ఉన్న వాళ్ళు ఈ రాక్షస గణంలో పుడతారు. సో ఈ రాక్షస గణంలో పుట్టడానికి కారణం అంటే పూర్వజన్మ పుణ్యము ప్లస్ పాపం రెండు ఉంటాయి. పుణ్యమా మరి రాక్షస అని ఎందుకు వచ్చిందంటారు? అంటే రాక్షస అంటే ఏంటంటే రాక్షసుడు అంటే ఏంటంటే పని చేయగల క్యాపబిలిటీస్ ఉన్నవాళ్ళు, అంతేగాని వాళ్ళు రాక్షసులా ఉంటారని కాదు. కాకపోతే ఏంటంటే ఎమోషన్కి ఏమంటారు మనం, ఒక ఎమోషన్కి వాళ్ళు ముడిపడి ఉండడానికి కాకుండా వాళ్ళు దేన్నైనా భరించే శక్తి కలిగిన వాళ్ళంతా. అంటే ఏదైనా ట్యాకిల్ అంటే ఏదైనా సరే దాన్ని చేయగల సామర్థ్యత. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు డాక్టర్ చదవాలని అనుకోండి, సో ఖచ్చితంగా వాళ్ళ హార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే బ్లడ్ చూస్తారు, మనుషుల్లో బాధ ఉంటుంది, మన చేతులు ఇలా వణికే అనుకోండి, సో అప్పుడు సర్జరీ ఎలా చేస్తాం? ఒక డాక్టర్ చదవాలి అంటే ఒక 5 years దానికి కోర్సు, తర్వాత దానికి మళ్ళీ ఎండి చేయాలంటే స్పెషలైజ్ 2 years కోర్సు, మళ్ళీ వీటిని ప్రాక్టీస్గా కొన్నాళ్ళు వర్క్ చేయాలి హాస్పిటల్స్లో. అంటే ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వాళ్ళకి అని అంటే 7-8 years చదివితే దాంట్లోనే బతుకుతారు కనుక అది అలవాటు అవుతుంది వాళ్ళకి. సో మనుషుల్ని చేసే సర్జరీస్ అన్నీ కొన్నా వాళ్ళకి ఈజీగా అవ్వడానికి చేస్తారు. ఇప్పుడు మనమే చిన్న ఇలా కట్టేది అనుకోండి, భయపడతాం, చేయి వణుకుతుంది అమ్మో అని చెప్పేసి. సో ఎవరైనా కట్టేస్తా అంటే కూడా నీకు తెలుసో తెలియదు, ఊరికే అది పడితే పెట్టకూడదు అని చెప్పి అంటాం, ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పి అంటాం. ఇలాగా ప్రతి దానికి పూర్వం శాస్త్రాలు, ఈ మొత్తము ఈ పౌరాణికమైన పద్యాలు ఉండేవి, దాంట్లోనే మన భాష అంతా ఉండేది. ఇప్పుడు మన జ్యోతిషం నేను చెప్తున్నాను, ఇవాళ తెలుగులో మాట్లాడుతున్నాను, దీనికి పద్యాల రూపంలోనే ఉంటుంది. సో గ్రంథంలో, సో దేవగణం గురించి ఒక గ్రంథంలో ఉన్న, మానుష్య గణం గురించి ఉన్న అవన్నీ పద్యాల రూపంలోనే ఉంటుంది. దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని దాని తాత్పర్యాలు మళ్ళీ తెలుగులో రాసుకొని ఆ తెలుగున అచ్చు తెలుగులో ఉండేవి. దాని నుంచి నార్మల్ తెలుగు రావడానికి చాలా కాలం పట్టింది. ఇవన్నీ చేయడానికి ఓర్పు, సహనము, పట్టుదల, ఒక పని మీద శ్రద్ధ, ఆసక్తి ఉండాలంటే దానికి బలమైన దృఢ సంకల్పమైన మనస్తత్వం కావాలి. దానికి శరీరం కూడా సహకరించాలి. సో శరీరం సహకరించేది, మనస్సంకల్పం గట్టిగా ఉండేది, తత్వం ఉండేది రాక్షస గణం.
ఓకే. సో రాక్షసుల్లాగా ఉండి పని చేయగలుగుతారు. అంటే వాళ్ళు ఏ ఎమోషన్ అయినా వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఓకే. అంటే ఎమోషన్ లేదని కాదు అర్థం ఇక్కడ, ఎమోషన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఇప్పుడు ఎవరికి బాధ అనిపించింది కానీ అది బాధపడితే కూర్చుంటే అవ్వదు కదా, సో దానికి ముందుకు వెళ్ళాలి మనం అని చెప్పి ఆ పట్టుదలతో చేసే వాళ్ళందరూ కూడా రాక్షస గణంలో వస్తారు. సో రాక్షస గణంలో పుట్టిన నక్షత్రాలు అన్నీ కూడా ఏంటంటే ఆ ఇంటికి వాళ్ళు పేరు ప్రఖ్యాతులు తెచ్చే వాళ్ళుగా ఉంటారు తప్ప ఇబ్బంది పెట్టే లక్షణాల్లో ఉండరు. పట్టుదలతో పని చేస్తారు, కృషి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, పని ఎక్కువ ఉంటుంది, కష్టం కూడా ఎక్కువ ఉంటుంది. సో రాక్షస గణం కదా అంటే ఏంటంటే ప్రారంధ కర్మలో గత జన్మలో వాళ్ళు చేసిన పాపం చాలా ఎక్కువగా ఉంటుంది, రుణం ఎక్కువగా ఉంటుంది. మనం పాపం అనేది దానికంటే రుణం అని చెప్పుకోవచ్చు. సో రుణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ జన్మలో వాళ్ళు తీర్చవలసిన బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. చూడండి చాలా మంది ఇళ్లలో ఒక ఇంటికి ఒక అబ్బాయి కష్టపడితే ఆ ఇంటిని బాధ సెటిల్ అవుతారు. అవును. ఈ అబ్బాయి ఎక్కడికో యూఎస్ వెళ్ళిపోయి, ఇప్పుడు ఈ కాలంలో చెప్పుకోవాలంటే యూఎస్లో వెళ్ళిపోయి అక్కడ డబ్బు సంపాదించి అక్కడ నుంచి డబ్బులు పంపిస్తుంటే ఇక్కడ తమ్ముళ్ళకో అన్నయ్యలకో తర్వాత చెల్లెళ్ళకో అందరికి సెటిల్మెంట్లు చేయడము, ఆ అప్పులను తీర్చడము, ఆ అప్పుల నుంచి బయటపడము, లేదా ఇక్కడ అప్పులు అసలు రూపాయి లేకుండా ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి సంపాదించి ఇప్పుడు ఆస్తులు సంపాదించడము, ఇంట్లో అందరూ సెటిల్మెంట్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నము, లేదా పెళ్లి కొన కాకపోవడము, పెళ్లి లేకుండా ఉండడం కొన ఈ రాక్షస గణంలో వస్తారు. ఈ రాక్షస గణ నక్షత్రాలకి వివాహాలు కూడా అవ్వవు. ఓహో, ఓకే. అంటే వాళ్ళ కోసం అన్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కోసం బతుకుతూ ఉంటారు. అంటే ఇక్కడ రుణం అంది ఓకే, అదంతా వాళ్ళ గతంలో చేసుకోవాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ రుణానుబంధం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రుణానుబంధం ఎక్కువగా ఉండే వాళ్ళందరూ కూడా రాక్షస గణంలో వస్తారు. అంతేగాని వాళ్ళు రాక్షసు ప్రవర్తించారు వాళ్ళు. ఏ నక్షత్రాలు ఉన్నాయమ్మా ఈ గణం? ఈ నక్షత్రాలు మనం తీసుకుంటే కృత్తిక నక్షత్రము అండ్ రవి నక్షత్రం అండ్ అది మేషరాశిలో ఉంటుంది, వృషభ రాశిలో ఉంటుంది, చాలా కష్టపడతారు వాళ్ళు. తర్వాత ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది. వాళ్ళంతా పన్ని రాక్షసులు ఇంకొకరు ఉంటారు. ఆశ్లేష నక్షత్రం మహా పని చేస్తారు, మామూలు పని కాదు. వాళ్ళు తెలియట్లు కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళు చేసే విధానం పని కానీ వాళ్ళ తీరు కానీ అసలు ఆ స్టైల్ కానీ ఎవరికి రాదు, అంత స్ట్రాంగ్ గా చేస్తారు. మళ్ళీ ఆశ్లేష నక్షత్రం. తర్వాత మకా నక్షత్రం అంటే వీళ్ళు పితృదేవతల ఒక అనుగ్రహంతో పుట్టినవాడు ఈ నక్షత్రం. సో అంటే పితృదేవతలు అంటే వాళ్ళ వంశంలో ఎక్కడో తరతరాల్లో ఏదో ఒక లోటు ఉండిపోయింది, ఆ లోటు పూడ్చడానికి పుడతారు అన్నమాట వీళ్ళు. సో ఆ కార్యక్రమం అంటే ఏదో ఆగిపోయింది, అది అక్కడి నుంచి చేయడం అనేది చేపిస్తారు వీళ్ళు వచ్చిన తర్వాత. అలా వీళ్ళు తర్వాత విశాఖ నక్షత్రం, తర్వాత మూల నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, శతభిష నక్షత్రం, ఈ నక్షత్రాలన్నీ కూడా రాక్షస గణాల కింద వస్తాయి. శతభిష నక్షత్రం రాహు నక్షత్రం, ఇది కుంభరాశిలో ఉంటుంది. ఇంట్లో ఫ్యామిలీస్ కి అందరినీ బాండింగ్ లో పెట్టడం కానీ, ఒక ఫ్యామిలీగా ఉండడం కానీ, టుగెదర్ గా కలిసి ఉండడం కానీ, అసలు అందరినీ కలిపి ఉంచడం కానీ, కలిసి ఉండడం అనే మాటల్లో వీళ్ళు మాట్లాడేట్టుగా ఎవరు మాట్లాడరు, అంత స్ట్రాంగ్ మాట్లాడతారు. ఇలా ప్రతి ఒక్క కాంబినేషన్స్ కూడా నక్షత్రాలన్నీ కూడా చాలా పవర్ఫుల్ నక్షత్రాలు ఈ 9 నక్షత్రాలు. అమ్మ, జనరల్గా మనం కొన్ని అపోహలు వింటూ ఉంటాం. ఆశ్లేష ఒకటి, మూల ఒకటి, జ్యేష్ఠ ఒకటి, నక్షత్రాల మీద కొన్ని రకాల అపోహలు ఉంటూ ఉంటాయి. అలాంటివి అంటే నిజమవుతాయా? అంటే ఇది ఉమ్మడి కుటుంబాల్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఉమ్మడి కుటుంబాల్లో ఉండేటప్పుడు పూర్వకాలంలో మూల నక్షత్రం వాళ్ళని చేసుకుంటే అత్తగారికి ముప్పు ఉంటుంది అంటారు. అవును అని చెప్పేసి అది ఉమ్మడి ఫ్యామిలీస్ లో జాతకాలు చూసేవాళ్ళు కాదు. మామూలుగా కుటుంబము ఒక ఇంటి ఇల్లాలని చూసి ఆ ఇంట్లో పిల్లలు తెచ్చుకునేవాళ్ళు. ఈ ఇంటి ఇల్లాలు చాలా పద్ధతిగా సాంప్రదాయంగా ఉంటుంది, అన్ని పనులు చక్కగా జాగ్రత్తగా చేసుకుంటుంది, భర్తని చాలా ప్రేమగా గౌరవిస్తుందని ఆవిడ కూతుర్ని మన ఇంటికి తెచ్చుకుందాం అని చెప్పేసి పెళ్లి చేసుకునేవాళ్ళు. అలాగే ఇంటి యజమాని చూసి కొడుకుని అక్కడ అమ్మాయించి పంపించేవాళ్ళు. ఎందుకంటే ఆ ఇంట్లో మనిషి పద్ధతి, ఏ చెడు అలవాట్లు లేవు, దురలవాట్లు లేవు, చాలా మంచి మనిషి, ఆయన కొడుకు కనుక ఖచ్చితంగా అలవాట్లు ఉంటాయి, అలా ఇచ్చి పెళ్లి చేస్తారు. అలా చేసేసినప్పుడు ఏమైందంటే ఒక్కొక్కసారి జాతకాల కలవక, ఒక్కొక్కసారి పెళ్ళి వచ్చిన వేళ విశేషం, గొడ్డొచ్చిన వేళ విశేషం అని చెప్పేసి కొన్ని ఇబ్బందులు పడుతుంటాయి కదా. ఎప్పుడైతే జాతకాలు పొందడం చూడకుండా పెళ్లి చేసేవారో అప్పుడు కొన్ని పడ్డారు. అలా పడేటప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళందరితో భయపడి వెనక్కి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ మూల నక్షత్రం కానీ, మీకు ఆశ్లేష నక్షత్రం కానీ, విశాఖ నక్షత్రం వల్ల మాత్రం ఆడపిల్లలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అదేదో విరిగిపోయిందనో, ఇది తుమ్మిందనో, తగ్గిందనో వాళ్ళు వెనక్కి పట్టించుకోరు, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడతారు. పైగా వాళ్ళు మాట్లాడే విధానం కూడా ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా ఉంటుంది. ఈ కన్విన్స్ చేసే విధానాన్ని పూర్వకాలంలో ఒప్పుకునే వాళ్ళు కాదు కనుక, ఆడవాళ్ళు అలా మాట్లాడడం ఒప్పుకునే వాళ్ళు కాదు కనుక వీళ్ళని పెళ్లి చేసుకోకూడదు. ఓహో, అది అంటే ఎదిరిస్తే నచ్చదు. అంటే పూర్వం అలా ఉండేది కాదు కదా. పూర్వం ఆడవాళ్ళు కనీసం తలెత్తి మాట్లాడే అంత స్వేచ్ఛ లేదు కదా. ఇంటి యజమాని మాట్లాడాలి, ఆవిడ ఏదైనా తలుపు షాటుగా మాట్లాడాలి, ఈ రూల్స్ ఉండేవి అప్పుడు. ఈ రూల్స్ ఉన్నప్పుడు ఈ రూల్స్ కి అప్పుడు వ్యతిరేకంగా వీళ్ళు ఉండేవాళ్ళు.
ఓకే. ఈ నక్షత్రం వాళ్ళు. ఇప్పుడు మూల నక్షత్రం తీసుకోండి, అలాగే విశాఖ నక్షత్రం తీసుకోండి, ఆశ్లేష నక్షత్రం, ఈ ముగ్గురు అమ్మాయిలు దానికి వ్యతిరేకత. అంటే స్ట్రాంగ్ గా ఉండే చాలా స్ట్రాంగ్ చెప్పేవాళ్ళు సమాధానం. ఇప్పుడు అలా అనుకుంటే ఎలా, ఇలా కాదు ఇలా అనుకోవాలి కదా, మీరు ఇది కూడా ఆలోచించాలి కదా, ఈ విషయం కూడా ఆలోచించాలి. అన్ని కోణాలు ఆలోచించినప్పటికీ ఆ కోణాలు వీళ్ళకి నచ్చేవి కాదు. అదనమాట. అంటే పూర్వకాలంలో నచ్చేవి కాదు. అంతే. ఇప్పుడు మనకు చాలా వరకు 50 ఏళ్ల కిందటి వరకు ఆడవాళ్ళు ఉద్యోగాలకి అవును. చాలా కష్టపడి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇంటి యజమాని, తర్వాత అత్తగారు, మామగారు అందరూ ఒప్పుకుని ఆ విధంగా వాళ్ళ టైంకి టెన్షన్గా ఇంటికి వచ్చేసేవాళ్ళు కదా. ఒకవేళ ఏదైనా బస్సు మిస్ అయినా, ఏదైనా ఆలస్యమైనా చాలా కంగారు పడి కాలు చేతులు వణికే వాళ్ళకి. అవునవును. అది 50 ఏళ్ల కిందట. ఇవాళ రోజుల్లో ఇండిపెండెన్స్ ఎక్కువైపోయింది, స్వేచ్ఛగా ఉంటున్నారు, సింగిల్ కుటుంబాలు వచ్చేసాయి. ఒక్కలే ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా నక్షత్రాలతో చూసేది ఏముంది. కాకపోతే ఏంటంటే జాతకాన్ని చూసుకోవాలి. ఓకే. సో జాతక బలాలు మ్యాచ్ అవ్వకపోతే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ గండం ఉంటుంది. ఓకే. అంతేగాని విడిగా అయితే ఈ నక్షత్రాలు వాళ్ళకి ఏమి ఎలాంటి ఇప్పుడు హాని లేదు. ఉండదు అంటే ఈ అసలు. కాలంలో లేవు. లేదు. అప్పుడు కాలం మారుతుంది, మనుషులు మారుతాం కదా. అంతే. ఒకప్పుడు మొబైల్స్ లేవు, ఇవాళ మొబైల్స్ ఉన్నాయి, ఇవాళ టచ్ ఫోన్స్ ఉన్నాయి, ఇవాళ మొత్తం సినిమా ప్రపంచం అంతా కూడా మన చేతిలోకి వచ్చేసింది. అంతే. ఇలా మారిపోయి కదా. అలా మారినప్పుడు ఇవి కూడా మారిపోతాయి. మారిపోతాయి. టెక్నాలజీ మారినప్పుడు మనుషులు కూడా మారుతారు, అవును. ఈ సాంప్రదాయాలు కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సాంప్రదాయాలు పాటించట్లేదు. అంటే ఈ నక్షత్రాలు వాళ్ళు ఉన్నారు కదా, రాక్షస గణం నక్షత్రాలు ఎక్కువగా మనం ఏ రంగంలో చూస్తామంటారు వీళ్ళని? ఇండిపెండెన్స్ గా ఎక్కువ వీళ్ళు అంటే ప్రొఫెషనల్ రంగాల్లో ఎక్కువగా ఉంటారమ్మా. వ్యాపారస్తులుగా, తర్వాత ప్రొఫెషనల్స్ గా, డాక్టర్స్ గా కానీ, అడ్వకేట్స్ గా కానీ, తర్వాత బ్యాంకర్స్ గా కానీ, తర్వాత ఎక్కువ రైటర్స్ గా కానీ. ఓకే. సో ఇంకా పలువురు రంగాల్లో, అన్ని రంగాల్లో ఏంటంటే ఒకళ్ళ కింద పనిచేయడం అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే JOB జాబ్ అనేది జస్ట్ ఒబే ద బాస్, ఓకే. అది వాళ్ళకి ఇష్టం ఉండదు ఓకే. ఈ నక్షత్రం వాళ్ళకి. సో దానికి మనం చేసుకున్నాం, ఆ క్రియేటివిటీ మనం సంపాదించుకోవాలి అని చెప్పే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. కానీ 99% వీళ్ళంతా ప్రొఫెషనల్స్గా ఉంటారు. ఏదో 1% ఇక జాతకాలు బలాలు కొన్ని. ఇప్పుడు నక్షత్రం ఒకటే కాదు కదా ఇక్కడ, కదా. జాతక లగ్నాలు మ్యాచ్ అవ్వకపోతే ఉద్యోగాల్లో ఉడ్డిపోవడము, పేరులో బలం లేకపోతే పైకి రాకపోవడము, ఇవన్నీ జరుగుతాయి. సో పేరు బలం చూసుకోవాలి, జాతక బలం చూసుకోవాలి, అవన్నీ చూసుకున్నాక ఇవి చూసుకోవాలి. కానీ నక్షత్ర వైజ్గా అయితే చాలా మంచి నక్షత్రాలే, ఏమి ఇబ్బంది పడకలేదు, భయపడక్కలేదు. సో రాక్షసంత బలం ఉంటుంది వీళ్ళకి, అంతేగాని రాక్షసులు కాదు వీళ్ళు. అంతే. సో ఈ పిల్లలు ఎవరైనా కనుక ఈ గణాల్లో ఉంటే వాళ్ళ పేరెంట్స్ అయితే కనుక హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. వాళ్ళు ముందుగా చదివించవచ్చు హ్యాపీగా. అవును. అంటే వాళ్ళు ఎలాగో సాధిస్తారు కనుక ఆ ఫోకస్ అంతా పెట్టేలాగా వీళ్ళు కొంచెం హెల్ప్ చేస్తే సరిపోతుంది.